ఒక అందమైన అడవిలో ఓ చిన్న కుందేలు ఉండేది. అది ఎంతో చిలిపి, తెలివైనదే కాని చాలా తక్కువగా మాట్లాడేది. మిగతా జంతువులందరూ దానిని చిన్నదే కాని చురుకైనదే అంటూ అభినందించేవారు. ఒక వేసవిలో అడవిలో నీటి వనరులు అంతా ఎండిపోవడంతో జంతువులందరూ బాధపడసాగారు. ఒకరోజు పెద్ద మీట్ జరిగింది. అందరూ కలిసి మాట్లాడుతూ, మనందరికీ నీరు అవసరం, కానీ దగ్గర్లో నీటి వనరు లేదు, ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియడం లేదు అని అనుకున్నాయి. ఆ అడవి అంటే అందరికీ భయం. ఎందుకంటే అడవికి దూరంగా ఉన్న పెద్ద నది దగ్గరకు వెళ్లాలంటే మధ్యలో పాత శికారం ప్రాంతం ఉంది. అక్కడ మనుషుల జాలర్లు ఉంటారు. అందరూ వెనక్కి తగ్గారు. అప్పుడు చిన్న కుందేలు ముందుకు వచ్చి చెప్పింది, నేను ముందు వెళ్లి చూసి వస్తాను. నదికి దారి చూపుతాను, మనకి నీరు తెస్తాను. అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న కుందేలు ధైర్యంగా ఎలా అంటోంది అని ఆశ్చర్యపడ్డారు. కుందేలు తన చిన్న తొక్కలు వేళ్లమీద పెడుతూ అడవిలోంచి నదివైపు పరుగులు తీసింది. పొడి నేల, చెట్ల మధ్యలో సన్నగా దారి కనిపెడుతూ పోతూ ఉండింది. మధ్యలో ఒక బల్ల చప్పుడు వినిపించింది. కాని అది వెనక్కి తిరగలేదు. గంటల తర్వాత కుందేలు తిరిగి వచ్చింది. చిన్న నీటి కప్పులు పట్టుకుని ఒక చిన్న పానీయ టంకీతో వచ్చింది. ఇదిగో, నీటి దారి దొరికింది. ఇది దారినిచ్చే గుర్తుగా ఉంచండి. రేపటి నుండి అందరిని నదికి తీసుకెళ్తాను. అందరూ కుందేళ్లు చప్పట్లు కొట్టారు. జింక వచ్చి చెప్పింది, నిన్ను చూసి నేను ధైర్యంగా ఉండాలని అనిపిస్తోంది. అప్పుడు నక్క కూడా తల ఊపింది. ధైర్యం అనేది శరీరానికి కాదు, మనసుకి సంబంధించినది. ఈ స్టోరీ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటంటే, సైజు కాదు, ధైర్యమే నిజమైన శక్తి. చిన్నవారైనా సరే గట్టి మనసుంటే ఏదైనా సాధించగలరు.